హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేపేర్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసరికి బండి మీద దొరికే బఠానీ మసాలా చాట్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బఠానీస్ని ఒక 6 గంటల సేపు నానబెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. అలాగే ఒక 2 పొటాటోస్ని కూడా ఉడకపెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని 50% ఇలా స్పూన్ తోటి నేను స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. అవి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అలాగే టమాటాలు ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అలాగే బఠానీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చాట్కి కావాల్సిన మసాలాలు ఒక స్పూను సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొత్తిమీర వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకుందాం. ఇది ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మీ దగ్గర పానీపూరి చిప్స్ ఉంటే పానీపూరిని కూడా ఫ్రై చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అంతే, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే బండి మీద దొరికే బఠానీ మసాలా చాట్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మరి మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.